దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైనటువంటి నామములో శుభములు వందనములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 128వ కీర్తన మొదటి 2 వచనములను మనము చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. మనము చదువుకున్నటువంటి దేవుని యొక్క మాటలను మనము గమనించినప్పుడు ప్రభు యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంది కదా, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. ప్రభువు ఈ రోజున ప్రత్యేకంగా తన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా మనము మన చేతుల కష్టార్జితమును అనుభవించేటట్లుగా ప్రభువు చేస్తాడు. ఈ రోజుల్లో చాలామంది కష్టపడుతున్నా, ప్రయాసపడుతున్నా, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా చేతి పనులలో, వ్యాపారాలలో, ఉద్యోగములలో చాలా ప్రయాసపడుతున్నారు. కానీ ప్రయాసకు తగినటువంటి ఫలితాన్ని వారు పొందలేకపోతా ఉన్నారు. ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు, కానీ వారి కష్టానికి తగినట్లుగా ప్రతిఫలము పొందలేక చాలామంది తల్లడిల్లిపోతూ వేదన పడేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? అయ్యా, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎంతగానో కష్టపడుతున్నామండి, కలిసి రావట్లేదండి. ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా ఫలితం మాత్రం మా జీవితంలోనికి రావట్లేదు. మా సంపాదన అంతా కూడా చిల్లి జేబులో వేసినట్లుగా ఉంది, కానీ ఏది కూడా మిగలటం లేదు అని చాలామంది బాధపడుతూ ఉన్నా. దానికి కారణం ఏంటి? నీ కష్టార్జితాన్ని నీవు అనుభవించలేకపోవటానికి గల కారణం, నీ కష్టార్జితాన్ని నీవు అనుభవించలేకపోవటానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, దేవుని లేఖనము తెలియజేస్తూ ఉంది కదా, దేవుని యందు భయభక్తులు లేకుండా ఆయన త్రోవలలో నీవు నడవట్లేదు కాబట్టి నీ కష్టార్జితాన్ని నీవు అనుభవించలేకపోతా ఉన్నావు. నీ కష్టార్జితము నీవు అనుభవించాలి అనంటే, నీ ప్రయాసను ప్రభు చూసి ఆశీర్వదించాలి అనంటే నువ్వు చేయాల్సిన పని ఒకటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకొని ఆయన త్రోవల యందు నడిస్తే నిజముగా దేవుడు తన కనుదృష్టిని నీ మీద నిలిపి నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించేటట్లు ప్రభువారు చేస్తాడు. కనుక ఈ రోజు నుండి అయినా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడువటం నువ్వు నేర్చుకుంటే, నీ భక్తిని చూసి, ప్రభు పట్ల నీకున్నటువంటి భయమును చూసి, ఆయన పట్ల నీకున్నటువంటి మంచి మనస్సును ప్రభువారు గమనించి, నీ ప్రయాసను, నీ కష్టాన్ని చూసి ప్రభువారు ఆశీర్వదిస్తాం. చాలామంది అంటారు, అయ్యా మేము కష్టపడుతున్నాము కానీ మా సంపాదన అంతా కూడా అప్పులకే సరిపోతుందండి, మా సంపాదన అంతా కూడా వడ్డీలు కట్టడానికే సరిపోతుందండి, వస్తున్నాయి కానీ మా చేతిలో ఏమీ కూడా మిగలట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉన్నా. అయితే ఈ రోజున ప్రభు తన యొక్క వాగ్దానము ద్వారా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేటువంటి ఆయన బిడ్డలను ప్రభువు విడిచిపెట్టకుండా వారి కష్టార్జితాన్ని అనుభవించేటట్లు చేసేటువంటి వాడు. కనుక ఈ రోజున దేవుడు నీ పనిని, నీ కష్టాన్ని, నీ ప్రయాసమును చూస్తూ ఉన్నాడు. నిశ్చయముగా నా దేవుడు నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించేటట్లు చేసి నిన్ను, నీ కుటుంబాన్ని తన శ్రేష్టమైనటువంటి దీవెనలతో ప్రభువు నింపి ఆశీర్వదించునుగాక.